నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ గొప్ప చరిత్ర ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో అందరూ నడవాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, భాజపా, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దర్పల్లి, దృశ్యం న్యూస్. జై తెలంగాణ. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా చిన్ననాటి మిత్రులైనటువంటి 89-90 బ్యాచ్ మేమే ఈ వివేకానంద స్వామిని ఇక్కడ స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు 89-90 బ్యాచ్ అంటే ఒక 80-90 మంది ఉండింటివి. అదేవిధంగా మేము స్వామి వివేకానంద తన ఆశయాలలో నడవాలనే ఉద్దేశంతోనే తన ఇక్కడ స్టాచ్యూ పెడితే భవిత యువత కూడా తన ఆశయాలను కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ హై స్కూల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే తను చేసినటువంటి త్యాగాలు అలాగే మన దేశం కోసమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తన యువత ఆదర్శంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా అమెరికా లాంటి అన్ని దేశాల్లో కూడా తనను మాట్లాడకుంటే కూడా ఒక సాధు ఏం మాట్లాడతామంటే ఏలన వేస్తే కూడా ఒక 2 నిమిషాలు చెప్పడం జరిగింది. ఆ 2 నిమిషాలనే 2 పక్కకు 4 పెట్టి 24 గంటలు మాట్లాడిన ఘనత మన స్వామి వివేకానంద స్వామిది. అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల లెవెల్లో తనని ఆదర్శంగా తీసుకొని యువత ఖరాబు కాకుండా అన్ని రకాల ముందు నడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय भारत माता की जय, भारत माता की जय. ఈరోజు శుభదినం. ఎందుకంటే ఇక్కడ మహనీయుడు అంటే స్వామి వివేకానంద జన్మించినటువంటి రోజు. ఇది చాలా పవిత్రమైంది. ఇది మన భారతదేశానికే ఆదర్శమైనటువంటి పురుషుడు. అంటే ఈయన ముందు కాలంలో ఏ విధంగా ఉండంటే మనల్ని గుర్తించేవారే లేకుండిరి. కానీ అమెరికాలో కూడా మన యొక్క జాతి గురించి, మన భారతదేశం గురించి, మన యొక్క ధర్మం గురించి చెప్పడానికి వెళ్ళినటువంటి మన స్వామి వివేకానంద అందరికీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చిరు. కానీ అన్ని ధర్మం వాళ్లకు మన హిందూ ధర్మం తరపున ఈయనకు 2 నిమిషాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 నిమిషాలనే అందరినీ ఈ యొక్క సభలో ఉన్నటువంటి వారందరినీ కూడా అన్న, తమ్ములు, అక్క, చెల్లెళ్ళు అని సంబోధించి మాట్లాడడం వలన మరి అంతకుముందు వాళ్ళందరూ ఏం మాట్లాడారంటే జెంటిల్మెన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడడం జరిగింది. అంటే దాంట్లో ప్రేమ లేదు. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అంటే ఇందులో ప్రేమ ఉన్నదని ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుని గుర్తించి ఆయనకు మారుమురోగా చప్పట్లు కొట్టి ఆ 2 నిమిషాలు ఇచ్చినటువంటి సమయాన్ని 24 గంటల దాకా కూడా కదలకుండా మరి నీ సమయం అయిపోయింది కూడా అని చెప్పకుండా అందరూ ఆసక్తితోటి విన్నారు. కాబట్టి మరి దీనికి నిదర్శనం ఏంటిది? ఆ స్వామి వివేకానంద యొక్క ప్రవచనము ఆ విధంగా ఉన్నది. ఆయన మానవాళికి ఆదర్శము. మరి మన భారతదేశంలో కూడా మనకెన్నో కొటేషన్లు ఇచ్చిరు. ఆ కొటేషన్లు మన స్కూళ్ళల్లో మరి అన్ని విధాలుగా రాసుకున్నాము. అవి చదివి ఆ నడక నడుస్తే మనము మన జీవితాన్ని తరించి మన అందరము సోదర భావంతో మరి భారతీయులుగా మనము మెదలడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అందరూ గుర్తించి అవి మనము పాటిస్తున్నాము. పాటించినంత వరకు మనకు ఏ డోకా లేదు. అన్ని విధాలుగా మంచిగా సుసంపన్నగా బతుకుతున్నాము. కాబట్టి ఆ మహనీయుడికి ఈరోజు దర్పల్లి మండల శాఖలో మన భారతీయ జనతా పార్టీ తరపున మనము పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి మరి ఆయనను స్మరించుకోవడం జరిగింది. ఆయనకు ఘన నివాళులు